నిన్ను పని చేయమని చెప్పింది శివప్ప. అందుకని నువ్వు నీకు రావలసిన డబ్బుని శివప్పని అడిగి తీసుకో. పొద్దున్నే అడుక్కోవడానికి వచ్చేశారు. జీవాన్నయ్య ఇలా మారిపోయాడేంటి? కావాలని ఇలా చేస్తున్నాడు. నేను ఇప్పుడే వస్తాను. 4 బస్తాదులని తీసుకొస్తే వాళ్ళ లెక్క తెలుస్తారు. వద్దు మారుతి అన్నయ్య, పాండురంగుడున్నాడుగా, ఆయనే చూసుకుంటాడు. మనం నిమిత్త మాత్రంలో మారుతి, అంతా ఆయన చూసుకుంటాడు. ఉమా, నువ్వు ఈ పెట్టెలోనే పెట్టావా? నీకు గుర్తుందా? అవునత్తయ్య, కొత్తవి కదా, మరకలు పడతాయని, నీళ్ల చుక్కలు పడతాయని భద్రంగా ఇందులో దాచాను. నేను కుట్టేటప్పుడు కూడా ఇందులోనే రోజు దాచేదాన్ని. నాకు బాగా గుర్తత్తయ్య. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఉమా, ఆందోళన పడుకో. అసలు నీరసంగా ఉన్నావు. ఇంకెక్కడైనా పెట్టేవేమో గుర్తు తెచ్చుకో. మనం వెతుకుదాం, ఇల్లంతా వెతుకుదాం. అమ్మా, కంగారు పడకమ్మా. ఒకవేళ నాన్నగారు బొంతలన్నీ మూటకట్టి ఎక్కడైనా దాచారేమో. నేను 4 సార్లు ఇల్లు మొత్తం వెతికాను, అస్సలు కనిపించలేదు. పాండురంగుడు విగ్రహం పోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఎవరు తీశారో ఏమైందో తెలీదు. ఆ జమీందార్ కంటే పెద్ద దొంగ ఎవరుంటారు? ఇదంతా వాడి పనే అయి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను విను, వాడికి మామూలు చావు రాదు. ఇప్పుడు మన సమస్యకి అదైతే ఖచ్చితంగా పరిష్కారం కాదు కదా అత్తయ్య. గంగా పాప ముందుగానే ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుంది. ఇప్పుడు ఎలా? అవును ఉమా, నాకు భయంగానే ఉంది. ఉమా అమ్మ, పాండురంగుని దొంగిలించినట్టు దొంగిలించుంటారా? అలా అయితే మనం పాండురంగుడి కోసం వెతుకుతే దొరికాడు కదా, అలాగే వెతుకుతే దొరుకుతాయి. ఖచ్చితంగా దొరుకుతాయమ్మా. అవి ఎక్కడున్నా సరే పాండురంగుడు దొరికేలా చేస్తాడు. ఈయనేంటి ఇంత ప్రశాంతంగా కూర్చునున్నారు? వీల్లేదు, ఏదో ఒక రభస సృష్టించాలి. రోజు ఆయన్ని రెచ్చగొడుతూ ఉండాలి. నేను మహా తెలివైన దాన్నని ఆయన అనుకునేలా చెయ్యాలి. ఏమండి, మీరు గమనించారా? లోపల నుంచి అసలు ఏ శబ్దాలు రావట్లేదు. తేలుకుట్టి గోదాక చనిపోయి ఉంటుందా అండి? అలా ఎలా చస్తుందే? దాన్ని గనక తేలు కుడితే గట్టిగా అరిచి కేకలు పెడుతుంది. అయ్యగారు, ఏమండి, దాము పిలుస్తున్నాడు. కొంప తీసి ఆ తేలు దామును కుట్టిందా ఏంటి? అయ్యో, రండి వెళ్ళి చూసేద్దాం. అయ్యగారు, త్వరగా రండి అయ్యగారు. ఎందుకు అరుస్తున్నావురా? ఎందుకు గావు కేకలు పెడుతున్నావు? అది మాయమైపోయింది అయ్యగారు, తేలు. నేను నీకేం చెప్పాను? కళ్ళల్లో ఒత్తులు వేసుకుని తేలుని కాపలా కాయమన్నానా? దాన్ని గమనించకుండా దిక్కులు చూసావా? లేదంటే నిలబడి నిద్రపోయావా? అయ్యో అయ్యగారు, నేను చూస్తూనే ఉన్నానండి. ఆ తేలు అటు ఇటు అటు ఇటు అటు ఇటు నడుస్తూ అమ్మగారి వరకు వెళ్ళింది.
అమ్మగారు పాండురంగడితో మాట్లాడారు. ఆ తేలు తల ఎత్తి చూసింది, తర్వాత వెనక్కి వచ్చేసింది. మరుక్షణం ఆ తేలు అదృశ్యమైపోయింది. నోర్మై, నీకు పిచ్చి పట్టిందేట్రా? ఎలా అదృశ్యమవుతుంది? అదేమన్నా దేవుడా? తేలు తనని కుట్టకూడదని ఈ గోదావరి ఏదో మంత్రం వేసుంటుంది. ఏమిటే, ఏం చేసావా తేలుని? ఆకలేసి తినేసావా ఏంటి? లేదు, పాండురంగడు ఆజ్ఞతో వచ్చింది. ఆయన కృప వల్ల అది మాయమైపోయింది. నాకు కట్టు కథలు చెప్పకో. తాము, ఆ తేలు ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో నాకు కాసేపట్లో తెలియాలి. లేదంటే నీ అంతు చూస్తాను. అర్థమైందా? అయ్యయ్యో దేవుడా, ఇప్పుడు దానికోసం ఎక్కడైనా వెతకను. ఆ తేలు ఎటెళ్ళిందో నాకేం తెలుసు? నేను ఎలా కనిపెట్టను? భలే భలే, బొంతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా మృదువుగా ఉన్నాయి. వీటిని అమ్మితే బోలెనంత డబ్బొస్తుంది. అయ్యగారు సంతోషపడతారు. శివప్ప కుటుంబం అప్పు తీర్చకుండా నేను అడ్డుపడినందుకు. వీటిలో ఈ బొంత బాగుంది, నేను తీసుకుంటా. ఇది నాకు బాగా నచ్చింది. మెత్త మెత్తగా ఉంది. దీన్ని నేనే ఉంచుకుంటాను. అడవిలో బొంతలు అడవిలో ఉంటాయని ఎందుకనిపించింది? అదే కదా. అదేంటంటే పాండు, మనకి కనిపించకుండా పోయినామని అడవిలోనే దొరికాయి కదా. అది పాండురంగడు అడవిలో దొరికాడు, కాను కూడా అడవిలోనే దొరికింది. అంటే బొంతలు కూడా అక్కడే ఉంటాయి. అవును, హరిబాబాయ్ కానుని అడవిలో వదిలేశాడు కదా.